ట్రాన్స్పోర్టేషన్ వాడండి. కొంత అప్పుడు పెట్రోల్ డీజిల్ తగ్గుతుంది. ఇప్పుడు హైదరాబాదులో ఆఫీసుకి వెళ్ళే వాళ్ళల్లో 100కి 90 మంది పర్సనల్ వెహికలే వాడతాడు. 100కి 90 మంది. పక్కనే మెట్రో ఉన్న మెట్రో ఆ రోడ్డు మీద దాకా వెళ్ళి నేను నడవాలి, మళ్ళీ పైకి ఎక్కాలి, టైం దాంట్లో 1 గంట వేస్ట్. దాని బదులు నేను వెళ్ళిపోగలనులే. ఇంకోటి నాది అనే ఓ ఫీలింగ్ ఎవరికాడ అంతే, సొంత వాహనం. దాన్ని చెప్తున్నారు. నాకు తెలిసి ఒక 5 నుంచి 10% మార్పు వస్తుంది. 5 నుంచి 10%, అదే చాలా గొప్ప మార్పు. ఇండియాలో 145 కోట్ల జనాభాలో ఒక 10% అంటే 14 కోట్ల మంది దుబారా తగ్గిస్తే కనీస ఆలోచన. మేబీ బీజేపీ సింపథైజర్లు మారినా 10% వేసుకోండి. 14 కోట్ల మంది మారితే 14 కోట్ల మంది నుంచి కొంత దుబారా తగ్గిన చాలు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇవాళ 4 వెహికల్స్ వచ్చేసారు. ఆయన తగ్గించారు, అధికారులను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటున్నారు. ప్లస్ వీళ్ళని కూడా లోకేష్ 2 వెహికల్స్ తగ్గించాడు. మంత్రులు ఇవాళ ఒక్కొక్క వెహికల్ కి వచ్చారు. దేశంలో గవర్నర్లు అయితే, గుజరాత్ గవర్నర్ అయితే బై రోడ్ బస్సు వెళ్తాను, నేను ట్రైన్లో వెళ్తాను అంటున్నాడు. తర్వాత విదేశీ టూర్ లాగి. దానికన్నా వీళ్ళందరూ కూడా ఎలక్ట్రిక్ వాహనాలు వాడొచ్చు కదా, కాన్వాయిల్లో కూడా అలా తగ్గించుకోవడం. ఎలక్ట్రిక్ వాహనంతో కాన్వాయ్కి పెద్ద ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూ జర్నీ వర్కౌట్ కాదు. మీకు ఎప్పుడు ఛార్జింగ్ అయిపోద్దో తెలియదు. ఎలక్ట్రిక్ వాహనం మీకు 400 కిలోమీటర్లని ఇచ్చాడు అనుకోండి,